అజిత్ అగర్కర్ సెలక్షన్ కమిటీ సీన్లోకి వచ్చినప్పటి నుంచి ఇండియన్ ప్లేయర్స్ లెజెండ్స్ అనండి, అనలిస్ట్ అనండి, అండ్ ద కరెంట్ క్రాప్ ఆఫ్ ఇండియన్ బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఎంతో కొంత డిస్సాటిస్ఫాక్షన్తో అయితే ఉన్నారు. మొన్న అజింక్య రహానే ముంబైకి రంజీ ట్రోఫీలో ఛత్తీస్గఢ్పై 160 పరుగులు చేసిన తర్వాత అన్న వ్యాఖ్యలు ఒకసారి చూసుకుంటే, నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఉండాల్సింది, ఒక సీనియర్ బ్యాట్స్మెన్గా నా ఎక్స్పీరియన్స్ అక్కడ ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉండేది. అజిత్ అగర్కర్ నన్ను ఎందుకు తీసుకోలేదు అనే దానిపై నేను క్వశ్చన్ అయితే చేయడం లేదు అంటూనే ఇండైరెక్ట్గా అగర్కర్ అండ్ హిస్ టీమ్ పై వ్యాఖ్యలు చేసిన అజింక్య రహానేకి ఇప్పుడు తోడుగా మొహమ్మద్ షామీ కూడా స్టార్ట్ అయ్యాడు. షమీ అగర్కర్ రైవల్రీ ఆర్ కాంట్రవర్సీ ఆల్రెడీ అజింక్య రహానే ముందు నుంచే జరుగుతోంది. బికాజ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్లో షమీని ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నకి అగర్కర్ సూట్ అయిన సమాధానం చెప్పాడు, దట్ హీఈస్ నాట్ ఫిట్ అని. దీని గురించి రంజీ ట్రోఫీలో ఆడుతూ ఉన్న మహమ్మద్ షమీని అడిగినప్పుడు షమీ ఏమన్నాడంటే, నేను ఫిట్గా లేకపోతే వై విల్ ఐ ప్లే రంజీ ట్రోఫీ ఆర్ అదర్ టోర్నమెంట్స్. డొమెస్టిక్లో నేను కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాను, బ్రేక్ లేకుండా. ఇండియన్ టీంలో నాకెందుకు చోటు రావడం లేదో సెలెక్టర్ల చేతిలోనే ఉంది. అండ్ నేను ఫిట్గా ఉన్నానో లేదో నన్ను అడిగి తెలుసుకోవాలి, కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం ఏంటి అంటూ అగర్కర్పై షమీ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా నాట్ జస్ట్ విత్ వర్డ్స్, షమీ ప్రూవ్డ్ విత్ ద బాల్ ఆల్సో. ఇప్పుడు బెంగాల్ని రిప్రజెంట్ చేస్తున్న మొహమ్మద్ షమీ జరిగిన 2-3 మ్యాచ్ల్లో ఆ టోటల్ ఆఫ్ 15 వికెట్స్ తీసుకున్నాడు అట్ అన్ యావరేజ్ ఆఫ్ 10.40, విచ్ ఈస్ ఎక్సెప్షనల్. మొహమ్మద్ షమీ టెస్టుల్లో పెద్దగా రికార్డ్ లేకపోయినప్పటికీ యాజ్ అ బౌలర్ వన్డేస్ అండ్ T20స్లో ఇండియాకి ఎక్సెప్షనల్ రికార్డ్ ఉంది మొహమ్మద్ షమీకి. కానీ ఓయింగ్ టు ద ప్రెషర్, ఓయింగ్ టు అదర్ ప్లేయర్స్ కమింగ్ అప్ లైక్ హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వీళ్ళందరి వల్ల ఇంజరీ కోసం కొంచెం బ్యాక్ సీట్లో ఉన్న మొహమ్మద్ షమీ అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఒకప్పుడు మన ఇండియన్ బౌలింగ్ ట్రయో చూసుకున్నట్లయితే ఇట్ వాస్ ఫిల్డ్ విత్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మొహమ్మద్ షమీ అండ్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళకంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ వేరొకటి లేదు. మరి అలాంటిది మొహమ్మద్ షమీ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో తెలియని పరిస్థితి. దీని గురించే మొహమ్మద్ షమీని మళ్ళీ అడగ్గా షమీ ఏం చెప్పాడంటే, నా సైడ్ నుంచి బౌలింగ్లో నా ఎఫర్ట్స్ నేను పెట్టాను, నా టీంని గుజరాత్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంపై ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి 15 వికెట్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్. మీరు నా వ్యాఖ్యల్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ నాకు అగర్కర్కి ఎక్కడో గ్యాప్ అయితే ఉంది. దట్స్ జస్ట్ మిస్కమ్యూనికేషన్. అది మేము సార్ట్అవుట్ చేసుకుంటాం అండ్ నేను ఇండియాకి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాను ఫర్ 2027 వరల్డ్ కప్ అంటూ చెప్పుకొచ్చాడు. హౌ విల్ యూ వ్యూ మొహమ్మద్ షమీస్ పర్ఫార్మెన్స్? షమీ 2027 వరల్డ్ కప్పే కాకుండా నెక్స్ట్ మంత్ రాబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్లో కూడా ఉంటాడా? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.